అతిగా ఊహించుకుని ఆ పైన సినిమాకెళ్ళాక అలా లేక పెద్ద పెద్ద హీరోల అభిమానులు కూడా సొంత ఆ హీరో సినిమాలనే నెగెటివ్ ప్రాపగాండా చేసి చెడగొట్టినవి అనేకం ఉన్నాయి. అలాంటి సందర్భంలో 'దృశ్యం 1' సూపర్ సక్సెస్, 'దృశ్యం 2' ఇంకా సూపర్ బంపర్ సక్సెస్. బట్ అక్కడ సినిమా హీరో అభిమానం కంటే కూడా కథ మీద అభిమానంతో వెళ్ళారు. ఆ కథలో ఉన్న పట్టుతో వెళ్ళారు. ఏదైతే 'జీతూ జోసెఫ్' కేరళకి సంబంధించిన డైరెక్టర్ తీసుకొచ్చినటువంటి ఆ టెంపో ఇప్పటికీ గత 4, 5 ఏళ్ల నుంచి ప్రజల్లో మైండ్‌లో ఉండిపోయింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రపు భాషలో ఉన్న హీరోలు. మనకేమో ఇక్కడ మీనా, వెంకటేషు, అలాగే నదియా వీళ్ళందరిని తీసుకొచ్చారు. అలాగే అటు పక్కన సురేష్ గోపి ఇట్లాంటోళ్ళని తీసుకొనొచ్చారు మలయాళంలో. ఒక్కొక్క అటు కమల్ హాసన్‌ని తీసుకొచ్చారు తమిళ్‌లో. అట్లాగే ఒక్కొక్క భాషలో ఒక్కొక్కటి తీసుకొనొచ్చారు. బట్ సేమ్ పిక్చర్‌కి ఇంతమంది యాక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్త అడుగేంటంటే 'దృశ్యం 3' వస్తుంది. కానీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. దాంట్లో 'దృశ్యం 1'లో గాని, 2లో గాని సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌తో కొత్త కొత్త మలుపులుంటాయి. ఇప్పుడు అట్లాంటిది ఏదన్నా ఉందని పెట్టుకొని రావద్దు మీరు అని చెప్పేస్తున్నాడనమాట. తద్వారా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ గాకుండా ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్‌ని టచ్ చేస్తున్నాం అన్నటువంటి కోణం చెప్పడం ద్వారా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా వస్తే అప్పుడు సినిమా సక్సెస్ అవుతుంది అన్నటువంటి ఓ సరికొత్తదైనటువంటి వ్యూహాన్ని ఇప్పుడు 'దృశ్యం' డైరెక్టర్ పట్టుకొచ్చాడనమాట.